రోజు మా ఫ్యాక్టరీ గురించి నేను అక్కడ వర్క్ చేసే చోట తీస్తామనుకున్నానండి. ఒక వీడియో తీశాను. మా సార్ వచ్చి హెచ్‌ఓడి అతనొచ్చి నా ఫోన్ లాక్కొని ఎళ్ళిపోయిండు. ఫోన్ అక్కడ సీసీ కెమెరాలుంటాయి. చూసిండు తను. చూసి నా ఫోన్ లాక్కొని ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయి అసలు ఇస్తనే లేదు. ఎవరికి జీఎంకి కంప్లెయింట్ చేసిండు. ఈ అమ్మాయి బ్యాచ్‌లో ఫోన్ తీసుకొని రీల్స్ చేస్తుంది అనేసి. నేనేం చేశానంటే రీల్స్ చేయలేదు సార్, నేను మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసింటే మాట్లాడుతున్నానని అబద్ధం చెప్పాను. హ్మ్. అమ్మాయి వీడియో కాల్ చేస్తే సైడ్‌కెళ్ళి మాట్లాడొచ్చు గదా! అలా క్యాంటీన్‌లో పైనుందండి. అక్కడికెళ్ళి మాట్లాడొచ్చు గదా! బ్యాచ్‌లో అంటే ఎందుకు మాట్లాడవు అన్నారు. అతను చూపిచ్చిండు డైరెక్ట్ నా వీడియోస్. చూడండి సార్, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. రీల్స్ చేసింది. ఇది రీల్స్ చేసేకొచ్చావా? పని జేయడానికొచ్చావా అనింది. లేదు సార్, పని జేయడానికే వచ్చాను. రీల్స్ చేస్తామని చేశాను అంటే, వర్క్ టైమ్‌లో రీల్స్ చేస్తారమ్మా. వర్క్ తీసుకొని వదిలేసి అని చెప్పింది. మా జీఎం చాలా మంచివారండి. అసలే ఆడపిల్లలని ఒక్క మాట అనేవాడు కాదు. చాలా బాగా మాట్లాడేస్తాడు స్మైల్ చేసుకుంటా. నాకు చాలా టెన్షన్ ఏసేసింది. ఏమన్నా తిడతారేమో అనేసి పోయాను. యాకమ్మా అనిండు కన్నడలో. ಏನಿಲ್ಲ ಸರ್, ನನ್ನ ఫోన్ ఎత్తుకోమనిబట్టారు అని అన్నాడు. నా ఫోన్ తీసుకొని వచ్చేసిండు అని చెప్పాను. నేనేమంటే అక్కడ మా వర్క్ చేసే చోట ఏమేమి ప్రాసెస్, అది ఎట్లా ఉంటది టైలరింగ్, ఏం పీస్ పోతది ఏమని నాకు వీడియో తీస్తామని తీశాను. వాడేం చేసిండు, ఫోన్ లాక్కొని వెళ్ళిపోయిండు. అసలు ఇవ్వలేదు హెచ్‌ఆర్ అతను. మళ్ళా లాస్ట్‌కి తీరా నేను ఇంటికి మాకు టైం అయిపోతుంది గదా! మా వర్కింగ్ టైము ఎళ్ళాక నేను పంచింగ్ చేసి ఎళ్ళాక రిక్వెస్ట్ చేసుకొని అలా తీసుకొనొచ్చాను. నెక్స్ట్ టైము నా చేతికి చిక్కిందనుకో ఫోను, నేనస్సలు ఇయ్యనన్నాను. సర్లే చూద్దాంలే అనేసి నేను సైలెంట్‌గా అదే వచ్చేసానండి. అక్కడ చేద్దాం అనుకున్నాను కానీ నాకు చేసేకి అలో లేదు. ఒక్కొక్కసారి బ్యాచ్‌లో మేము ఫోన్ మాట్లాడడం గాని అలో లేదు. ఒకసారి చూపిద్దాం, ఎలా వర్క్ చేసే చోట ఎలా ఉంటది వర్కర్స్ అది అంతా అని చూద్దామని కొరియర్ చేద్దామనుకున్నా. అతనేం చేసిండు, నా ఫోన్ లాక్కొని ఎళ్ళిపోయిండు. ఇంకెందుకులే సామి అనేసి మళ్ళా అది ఏసీఎం దాకా పోతది కంప్లెయింట్ అని చెప్పి సైలెంట్‌గా ఫోన్ తీసుకొని వచ్చేసానండి. ఏపీఎం దాకా పోయిందనుకో కంప్లెయింట్, ఇంక మళ్ళీ తిట్టేస్తారు వాళ్ళు. దానికోసమే నేను ఇంగ తీయట్లేదు.